స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి నీ దరికి. కాచిరి గత కాలం నా కలతలు తీర్చితిరి, నన్ను చేర్చిరి మీ దరికి. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. సౌందర్య శ్రేష్ఠుండు అతిశయ రూపుడు ఆదరించు వాడతి ప్రియుడాయనే. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. ఇలలో నీవు తప్ప నా శ్రమలను తీర్చువారు ఈ భువి అందెవరు లేరు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. నిర్మల స్వరూప కరుణ సంపూర్ణుడా ప్రేమతో నాకు కరుణ చూపితిరి. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. అరణ్య మార్గమందు మీ కరం చాపి ఆదరించే నా కలలోను మరతునా. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతు. స్తోత్రము పాడి స్తుతితో పొగడి
కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే. కష్ట నష్టము దుఃఖరోధనము కాంతుడైన యేసుని దివ్య మార్గమిదే. జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా. హల్లెలూయా పాడెదను. జీవిత కాలమెల్లా ఆత్మనాథుని సేవించెదా. హల్లెలూయా పాడెదను. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్. స్తోత్రము పాడి స్తుతితో పొగడి పాత్రుడా మేము నమస్కరించి స్తుతింతున్. సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము. సియోను రాజు మహరాకడలో దైవ రూపమున ఆయనతో నుందుము. రాజాదిరాజునొద్ద జీవ కిరీటము పొంది మనం నిత్య నిత్యము ఏలుదుము. 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 నిత్య నిత్యము ఏలుదుము. నిత్య నిత్యము ఏలుదుము. నిత్య నిత్యము ఏలుదుము. స్తోత్రం 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 స్తోత్రం. దులాక్రమాది బాలకాది బినారి బాలకమౌదు నమనరి బాకాతి బాలకబౌతురా ఓరి సకమాదిని క్లందన మనారి బాకమాదిరి సకబాది క్లబౌతురా. ప్రభు మన మధ్యలో ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ పునరుద్ధానపు ఆరాధన దినములో ప్రభువారు మన మధ్యలో ఉండి మన మధ్య సంచరిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ఆరాధనలోనూ ప్రభువారు ఉండి ప్రభు నామానికి మహిమార్థంగా జయకరంగా జరిగిస్తున్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
వినిచున్న వాక్య ప్రకారముగా జీవించగలన కృపను ధన్యతను దయచినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకడకు రహస్య రాకడ వరకు అందరినీ ఆయత్తపరచునట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రాలు తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు లెక్కించలేని స్తోత్రాలు ప్రభురాజువి. అయా నా తండ్రి ప్రభురాజువి, ఈ పునరుత్థానపు ఆరాధన దినమందు నా తండ్రి ప్రభు మీరు మాతో ఉండమని కొనొచ్చిన తండ్రి సా మీకు స్తోత్రాలాజా. అయా మా మధ్యలో ఉండని తండ్రి సా మాతో ఉండమని కొనొచ్చిన తండ్రి సా మీకు స్తోత్రాలాజా. అయా నా తండ్రి ప్రభు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయంలోనూ మీరు తోడుగా ఉండి నడిపించమని కొనొచ్చిన తండ్రి సా మీకు స్తోత్రాలాజా. వినిచిన వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించగలన మనసు దయచమడుకుని వచ్చిన తండ్రి మీకు స్తోత్రాలాజా. నా తండ్రి మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆయత్తపరచమడుకుని వచ్చిన తండ్రి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుంచి 29వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుంచి 29వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
దేవునికి స్తోత్రం. అందరం లేచి నిలిచి మనం ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు తెలియపరిచిన వార్తను బట్టి మనమందరం రెండు చేతులెత్తి మన ప్రభుని ఆరాధించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ది బాబా బాబా బది నమా దిక్లతి అలతు నమన దిక్రతి అషలది నమా తిరిక్లో తుని బిక్మౌతున. హల్లెలూయా. స్తుతిని పాడేదా యేసయ్య. దైవజనులు పాస్టర్ రాజబాబు గారి యొక్క ఈ పాటను మనం పాడుకుందాం. స్తుతిని పాడేదా యేసయ్యా, నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. యేసయ్యా యేసయ్యా. ఓపెనింగ్ బిజిఎం ప్రసన్న. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. దుర్గమా శైలమా శృంగమానా సర్వమా, దుర్గమా శైలమా శృంగమానా సర్వమా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే. నా రాగానికి జీవము నీవే, నా గానానికి ప్రాణము నీవే.
నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. ఆ నా ధ్యానానికి రూపము నీవే, నా ధ్యానానికి రూపము నీవే. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధన చేతులెత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా పాడాలి. నా స్తుతి ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. స్తుతినే పాడేదా యేసయ్యా, స్తుతినే పాడేదా యేసయ్యా. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే. నా గమనానికి ద్వారము నీవే, నా పయనానికి తీరము నీవే. నా మార్గానికి దీపము నీవే. హల్లెలూయా. నా మార్గానికి దీపము నీవే. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధన వర్షిప్ ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా తండ్రి ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్ముడా ఆరాధనా ఆరాధనా నిత్య ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి వర్షిప్ వర్షిప్ చేతులెత్తి ఆరాధనా స్తుతి హల్లెలూయా 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 ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 స్తుతినే పాడేదా యేసయ్యా స్తుతినే పాడేదా యేసయ్యా ప్రైజ్ నా కీర్తనకు కర్తవు నీవి నా ప్రార్థనకు అర్థము నీవే నా కీర్తనకు కర్తవు నీవే నా ప్రార్థనకు అర్థము నీవే నా కీర్తనకు కర్తవు నీవే నా ప్రార్థనకు అర్థము నీవే నా స్తోత్రానికి పాత్రుడ నీవే హల్లెలూయా హల్లెలూయా నా స్తోత్రానికి పాత్రుడ నీవే ఆరాధనకు యోగ్యుడ నీవే యేసయ్యా 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 నా యేసయ్యా నా పాడాలి అందరు పాడదాం హల్లెలూయా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా తండ్రి ఆరాధనా ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మ ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా గ్లోరీ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా తండ్రి ఆరాధనా నీకే ఆరాధనా యేసు ఆరాధనా ఆరాధనా ఆత్మదేవ ఆరాధనా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 ప్రైజ్ వర్షిప్ హల్లెలూయా
దేవునికే మహిమ, స్తుతి, ఆరాధన. ప్రైజ్ 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 ప్రైజ్. హల్లెలూయా హల్లెలూయా. వర్షిప్, we glorify the name. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరినీ మీ ప్రభావంతో నింపి స్వస్థపరచండి. మీ రెండు చేతులెత్తి వారిని ఆశీర్వదించండి. హల్లెలూయా. మీ మహిమతో వారిని నింపండి. రిబా కమాది నక్ల తురబౌ కబౌతురా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా ఆరాధనా మీకే. యేసయ్యా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా. ఓబాది దీతియా మనాక్లా తురభాష్యల దినమన. హల్లెలూయా. రిదినిమిది మినిక్లంద మధున మనకబాతున్న అన్య భాషలు. ఈ ఆరాధనలో పాలు పొందుతున్న వారందరూ కూడా అన్య భాషలు మాట్లాడి దేవుని గణపరుస్తాం. రిబాకర దిది బీక్లందన మధురి బీక్ల తోరీక్ల బావుతున్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ అండ్ గ్లోరీ సతిమిని కతున మన బతున మన బారబాక మాతుతి మహిమ ఘనత ప్రభావం మీకే. Bless our families, Lord. Bless all the viewers, Lord. చూచుచున్న వారిని ఆరాధన చూచుచు ఆరాధనలో పాలు పొందిన వారిని మీ రెండు చేతులెత్తి ఆశీర్వదించండి. రిబాక్మాది నీక్లతున మన చేతులెత్తి అందరం ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. తండ్రి పరలోకపు తండ్రికి ఆరాధనా. ఫీమేల్ కొయర్. ఆరాధనా యేసు. ఆరాధనా పరిశుద్ధాత్మకి. ఆరాధనా ఆరాధనా పరిశుద్ధాత్మా. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా పేరిట మీరు ఇది వరకు ఏది అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుడి మీకు దొరుకును అని ఆయన సత్యప్రమాణం చేశారు. అడుగుదాం. మన అవసరాల కొరకు ప్రార్థన చేసుకునే సమయం ఇది. నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రాలు తండ్రి. అయా నా తండ్రి ప్రభు,
ఆయా పాటల్లోనూ ఆరాధనలో నా తండ్రి ప్రభు వాక్య పరిచయలోనూ మీరు ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలాజా. వాక్య పరిచయం వినిచున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని తాకి నా అతన్ని బలపరచమడి కొనుచున్న అతని మీకు స్తోత్రాలాజా. బలపరిచిన అతన్ని ప్రభు మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు ఆయత్తపడగలన గొప్ప భాగ్యము దయచ్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడే మాట్లాడువారు గనుక ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమయు ఘనత కీర్తి ప్రభావములు ఆరోపించుచు ఆయనకు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్తోత్రాలు వందనాలు. మంచిది. ఈ దినం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మంచితనం గురించి, మన దేవునిలో ఉన్న మంచి స్వభావం, ద గుడ్ నేచర్, మంచితనం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఆయన మంచితనాన్ని రుచి చూడమంటుంది దేవుని యొక్క వాక్యం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి అని తెలుగు భాషలో వ్రాయబడింది. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. ఆయన మంచివారని ఇంగ్లీష్ భాషలో వ్రాయబడింది. అనువాదాల్లో కూడా ఆయన మంచివారనే వ్రాయబడింది. ఉత్తముడు అనగా, మంచివాడు అనగా ఒకటే ఇంచుమించు అర్థం అన్నట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రపంచంలో ఎక్కడ మంచి ఎక్కువగా మనకు కనబడట్లేదు. మనుషుల్లో మంచిని మనం చాలా కష్టం మీద, మంచి స్వభావం మంచితనం ఉన్న వారిని చూడగలుగుతున్నాం. మనలో కూడా ఏ మంచి లేదు. ఏ మంచి లేని నన్ను అని కూడా ఒక పాటలో మనం పాడుకుంటున్నాం. ఏ మంచి లేని నన్ను. కానీ ఆయనలో మాత్రం నిలువెత్తు మంచి ఉంది. హీఈస్ గుడ్. ఆయన మంచివారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ దినము ఆయనలో ఉన్న మంచితనం ఆదికాండం మొదలుకొని అనేక గ్రంథాలలో ఏం రాయబడిందో మనం చూచి, ఆయన వల్ల మనకు ఇప్పటి వరకు ఏ కీడు జరగలేదు. ఇక మీదట కూడా మన ప్రభువైన దేవుని వలన మనకి ఎలాంటి కీడు రాదు. ఆయనలో నుండి మంచి బయలుదేరింది. మనకు మంచి కలగబోతుంది. ఈ నిరీక్షణతో మనం కొంచెం ముందుకు వెళదాం. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని. మీరందరూ కూడా బైబిల్స్ తెరవండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం చదవబడుతుండగా మీరందరూ కూడా తెరిచి చూడండి. సామ్స్ చాప్టర్ 34 వర్స్ 8. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆయనను రుచి చూడమని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. రుచి చూడటం అంటే ఆహారాన్ని రుచి చూడగలం. ఇశ్రాయేలు ప్రజలు మన్నాని రుచి చూచి తెలుసుకున్నారు. దాని యొక్క రుచి ఎలా ఉంది అది కూడా నిర్గమాకాండం 16వ అధ్యాయంలో వ్రాయబడిన మాట ఒకటి ఉంది. వారు చూడగలం. దాన్ని కూడా ఒకసారి చూద్దామా? అది కూడా నిర్గమాకాండము 16వ అధ్యాయము. వారు రుచి చూచి 16వ అధ్యాయం 31వ వచనంలో నిర్గమాకాండంలో
ఆ మాట వ్రాయబడింది. నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం. ఇజ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజల వలె నుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది తెల్లని కొత్తిమీర గింజ వలె కనబడింది, కానీ దాని రుచి చాలా బాగుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మీరు జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని వెతికే కాలం ఇది. మన దేవునిలో ఉన్న మంచితనం. యేసు ప్రభుల వారు మంచివారు ఎవరూ లేరు, ఒక్కరే అని కూడా సెలవిచ్చారు. మంచివారు ఒక్కరే అంటే మిగిలిన వాళ్ళు ఎవరు కూడా మంచివారు కాదు. ఎందుకంటే సద్బోధకుడా అని యేసేను ఒక ఆయన వచ్చి సంబోధించారు. సద్బోధకుడా, మంచి బోధకుడా అని అంటే, సద్బోధకుడా అని నన్ను ఎలా నువ్వు సంబోధించుచున్నావు? మంచివారు ఒకరే. ఆ మాట కూడా చూద్దాం మనం. మత్తయి సువార్త వేదవాక్యాన్ని తెరిచి 19వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడింది. ఆయన మంచితనాన్ని వెతుకుతున్నాం మనం ఇక్కడ. మత్తయి సువార్త 19వ అధ్యాయం చదవండి, 17వ వచనము. అందుకాయన మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావో? మంచి వారొక్కరే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. అది అక్కడ కూడా మంచివారు ఒక్కరే అని వ్రాయబడింది. అంటే వేరొకరు లేరు మంచివారు అని అర్థం. యేసయ్య తండ్రి అయిన దేవుని వైపు అతని మనసు మరల్చే ప్రయత్నం చేశారు. ఆయన దేవుడే, దేవుని స్వరూపి, దేవుని కుమారుడు అయినా కానీ దేవుని వైపు, తండ్రి అయిన దేవుని వైపు ఆ మనిషిని యొక్క మనస్సుని త్రిప్పే ప్రయత్నం చేశారు. మంచివారు ఒక్కడే. దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు మనం మన దేవుణ్ణి కొంచెం కష్టాలలో రుచి చూచి, సంతోషంలో రుచి చూచి, ఆయన మనకిచ్చే ప్రతి దీవెనలో ఆయనను రుచి చూచి, ఆయనతో కూడా నడిచే అనుభవాలలో ఆయనను రుచి చూచి, మనం సహవాసం చేసేటప్పుడు మనుషులతో, అంటే ఉద్యోగంలో కానీ లేకపోతే మన యొక్క సంఘ సహవాసాల్లో కానీ వారి యొక్క స్వభావం మనకు క్రమక్రమంగా అర్థమవుతుంది. వారిలో ఉన్న మంచితనం లేదా వారిలో ఉన్న చెడ్డ గుణం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సహవాసం కొరకు దేవుడు మనల్ని పిలిచారు. ఫర్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్. ఆయన యొక్క సహవాసం ఈ కాలంలో ఎవరైతే చేస్తారో వారికి ఆయన మంచితనం ఏంటో అర్థమవుతుంది. లోయల్లో దిగినా, దావీదు కూడా లోయల్లో దిగారు, కానీ గాఢాంధకారపు లోయలలో నేను నడిచినను సంచరించినను ఈ అపాయము నాకు సంభవింపదు అని ఆయన ధైర్యంగా చెప్పారు. ఏలైనగా నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంతర పెద్ద రాజ్యం మీద, రాజ్యాల మీద అధిపతిగా మారిన దావీదు దేవుని యొక్క సహవాసానికి ఎక్కడ దూరం కాలేదు. ఆయన అనుదినము 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఆయన యొక్క మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తావించి ఆరాధించారు. అన్ని కీర్తనలు 150 కీర్తనలు 150 కీర్తనలు చూడండి. ఈ 150 కీర్తనలు కూడా దావీదు యొక్క కీర్తనలు ఎక్కువగా ఉంటాయి. ఆ కీర్తనలో దేవుని యొక్క మంచితనాన్ని ఆయన పొగిడారు. మనం దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన యొక్క స్వభావాన్ని, ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క క్రియలను, గుణాతిశయములను జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువగా మనం హృదయాంతరంగం నుండి ఆళత్తిలేంది అంటారు తమిళ భాషలో, ఫ్రమ్ ద బాటమ్ లేదా లోతులో నుండి
అలాగున కృతజ్ఞతాస్తుతి బయలుదేరి వస్తుంది. ఈరోజు తెలుసుకుందాం దేవుని యొక్క వాక్యంలో ఆయనలో ఉన్న మంచితనం. ఎక్కడ ఆయన యొక్క ఆలోచనలో చెడు ఉండదు, ఎక్కడ కూడా ఆయన ఆలోచనలో మనకు కీడు చేయాలనే ఆలోచన ఎక్కడ లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, లేదా నాకు తెలియపరచండి. ఆయన ప్రజలు త్రోవ తప్పినప్పుడు మాత్రమే ఈ మెసేజ్లు వినబోతున్నాం. ఆయన వారిని చెరకు పంపించారే కానీ హృదయపూర్వకంగా ఆయన నరులకు బాధ అయినను విచారంనైనను కలుగు చేరు అని బైబిల్ సెలవిస్తుంది. ఆ మాటకి తిరుగులేదు. ఆయన మంచితనం ఎక్కడెక్కడి నుంచి ప్రారంభించబడింది. సృష్టి ఆయన యొక్క మంచితనాన్ని స్తుతిస్తుంది. సృష్టి కార్యాలు ఆయన మంచితనాన్ని ఆరాధిస్తున్నాయని బైబిల్ సెలవిస్తుంది. దయ్యములు కూడా ప్రభువుని ఆరాధించాయి. ఆ సమాధుల దొడ్డి దగ్గరికి యేసు ప్రభువులు వారు బయలుదేరి వస్తున్నప్పుడు దేవదూతలు ఎలాగో ఆరాధిస్తున్నాయి. ఆయనను ఎరిగిన పరిశుద్ధులు ఆయనను ఆరాధిస్తున్నారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మొదటి అధ్యాయం, మొదటి అనుభవం. సృష్టిలో కనబడుతున్న ఆయన మంచితనం, ఆ స్టేట్మెంట్ ఆయనే ఇచ్చారు, చాలా మంచిది. వెన్ హీ కంప్లీటెడ్ ది క్రియేషన్, సృష్టిని ఆయన సంపూర్తి చేసిన తర్వాత ఆయన తానే చెప్పారు. 1:31 ఆదికాండము జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 31. ఆదికాండము మొదటి అధ్యాయము 31వ వచనం చదువుతున్నాం మనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. చాలా మంచిదని ఆఖరిలో స్టేట్మెంట్ ఇచ్చిన దేవుడు ఆయన సృష్టిని నిర్మాణం చేసే కాలంలో ఎక్కడెక్కడ మంచిదని ఆయన అది చూసి నిర్మించిన తర్వాత ఇది చెడ్డది అని దేవుడు ఎక్కడ చెప్పలా. అందుకనే తిమోతి పత్రికలో రాయబడింది, దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది అనే మాట రాయబడింది. మనం జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాన్ని గమనించి చూస్తే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు మంచిది అని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చదువుతున్నాను, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం రిఫరెన్స్ ఇది, మీరు గుర్తుపెట్టుకోండి. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు ఈ మాట అన్నారు, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. 6 దినాల్లో సృష్టి నిర్మాణం పూర్తయిన వెంటనే దేవుడు విశ్రాంతి తీసుకునే ముందు 7వ రోజు ఆయన పరిశుద్ధపరిచారు. 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నారు. 7వ దినమున ఆయన ఆశీర్వదించారు. కానీ ఆయన 7వ దినమును విశ్రాంతి తీసుకునే ముందు ఆయన సృష్టించిన వెలుగు మొదలుకొని మనుష్యుని వరకు చూశారు. మొదటగా ఆయన మనుష్యుని సృష్టించలేదు. ఆయన జ్ఞానం చాలా గొప్పది. ఆయన ముందు వెలుగును సృజించారు. వెలుగులోనే సమస్త సృష్టి కార్యాలను సృష్టించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆయన సూర్యుడిని కూడా చంద్రుడిని కూడా, వేరే సూర్య చంద్ర నక్షత్రాల్లో వెలుగు ఉంటుంది కదా, సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలను కూడా ఆయన వెలుగులోనే సృష్టించారు. ఆ వెలుగు కూడా మంచిదైనట్టు ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ముందుగా దేవుడు భూమి ఆకాశములను దేవుడు సృజించననే మాట వ్రాయబడింది. అయితే ఆయన ముందుగా వెలుగు సృష్టించడం ప్రారంభించారు. వెలుగు కలుగునుగాక. ఒకసారి దేవుని యొక్క ఆలోచనలోనికి వెళదాం. వెలుగు అవసరం. ఆయనే వెలుగై ఉన్నారు కాబట్టి ఆయనలో ఉన్న వెలుగుని విశ్వంలోనికి పంపించారు. ఆయనలో ఉన్న వెలుగుని అంతరిక్షంలోనికి పంపించారు.
భూమిని ఆకాశాన్ని దేవుడైన ప్రభు నిర్మించే సమయంలో ఆయన యొక్క వెలుగులోనే సమస్తం సృజించారు. చీకట్లో దేవుడు పని చేయరు. ఎప్పటికీ మర్చిపోవద్దు, వెలుగు అనేది దేవునిలో ఉన్న ఒక భాగం. ఎక్కడ కూడా ప్రభువులో చీకటి లేదు. కొన్ని వెలుగులు వినండి కొన్ని వెలుగుల గురించి. ఒకటి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెంనై ఉన్నాడని రాయబడింది. సూర్యుడును కేడెము మనకు ఆకాశంలో కనబడే సూర్యుడు కాదు. ఆకాశంలో కనబడే సూర్యుడు వేరు, పరలోకమందున్న సూర్యుడు వేరు. యేసు ప్రభు గురించి రాయబడింది, ఆయన యందు భయభక్తులు గల వారి కొరకు లేదా భయభక్తులు కలవారగు మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించునని. యేసయ్య కూడా సూర్యుడే. వెలుగు, పరిశుద్ధాత్మ గురించి అగ్ని ప్రకాశం అని వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యం గురించి వ్రాయబడింది, నీ వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నది, దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది. ఆఖరిగా ఆయన మనిషిని లోపల ఆత్మ పెట్టారు కదా, ఆయన ఊదినప్పుడు గాలి రాల లోపలికి, ఆత్మ వచ్చిన తర్వాత గాలి మొదలైంది. ఆయన మనిషిని మట్టిలో నుండి సృష్టించిన మీదట ఆ మనిషిలోనికి ఆయన జీవాత్మను పంపించిన తర్వాత ఆయన ఆ జీవాత్మను, ఆయన యొక్క శ్వాసను, ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని పంపించిన మీదట బైబిల్ సెలవిస్తుంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇలాగున వెలుగు, యేసు ప్రభుల వారు సెలవిచ్చారు, నేను లోకమునకు వెలుగుగా వచ్చినానని. ఆయన వెలుగు కలుగునుగాక. ఆదికాండం 1వ అధ్యాయం 4వ వచనంలోనికి వెళుతున్నాం. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను అని వ్రాయబడింది. ఆ తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన ఆరిన నేల, ఆ తర్వాత ఈ ఆకాశము ఇవన్నీ సృజించి, ఆ తర్వాత జలరాశులకు సముద్రములను పేరు పెట్టిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం తెరవండి. ఆయన మంచితనాన్ని దేవుని యొక్క వాక్యం నుండి మనం చూస్తున్నాం. 10వ వచనం చదువుతున్నాం. జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 10. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములు అని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెలుగు మంచిదన్నారు, చీకటి మంచిదనలా. కానీ వెలుగు చీకటి కలిసే ఉన్నాయి కాబట్టి వెంటనే వాటిని సెపరేట్ చేశారు. ఈ వాక్యం వింటున్న మనం చీకటితో సంబంధం కలిగి ఉండకుండా, చీకటి కార్యాల్లో ఉండకుండా, చీకటి మనలో ఉండకుండా, దేశం కూడా చీకటి కనుక ఆ చీకటి మనలో లేకుండా వీలైనంత వరకు మనము మన ఆత్మీయ జీవితంలో కానీ మన యొక్క అనుభవాల్లో కానీ వెలుగులోనే నివాసం చేసే వారిగా మారుదాం. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పుడు మనం చూసిన వాక్యం ప్రకారంగా ఆరిన నేలను చూసి, సముద్రాలను చూసి ఆయన మంచిది అని అన్నారు. ఆ ఆరిన నేలలో ఉన్న ఆ నేల మంటిలో నుండి మనిషిని నిర్మించాలి కనుక ముందుగా ఆయన ఆరిన నేల కలుగునుగాక అన్నారు. ఈరోజు చూడండి, ప్రపంచమంతా ఎంత విశాలమైన భూభాగం ఉన్నదో అందులో 7 ఖండాలు ఉన్నాయి. ఈ 7 ఖండాలలో 240కు మించిన దేశాలు ఉన్నాయి, 500కు మించిన ద్వీపాలు, ద్వీపకల్పాలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి కదా, జిల్లాలు ఉన్నాయి, పట్టణాలు, గ్రామాలు ఉన్నాయి. చాలా విశాలమైన ఆ భూభాగాన్ని దేవుడు సృష్టించారు. కొన్ని లక్షల, కొన్ని కోట్ల ఎకరాల పొలాలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, అరణ్యాలు ఉన్నాయి. అదంతా కూడా ఆరిన నేల కనబడునుగాక అని అన్నారు. అంతే, వెంటనే ఆరిన నేలని దేవుడు సృజించి దానిని చూశారు. జలరాశులన్నిటికీ సముద్రములని పేరు పెట్టారు. అవి మంచిదా చెడ్డదా? ప్రియ దేవుని బిడ్డ, భూమి కూడా మంచిదే.
తర్వాత సాతాను భూమి మీదకి, లోకంలోనికి పాపం తీసుకొచ్చాడు. అప్పటి వరకు అతనిలో ఉన్న పాపం అది. సృష్టిలో పాపం లేదు అప్పుడు. ఇది గమనించి దేవుని యొక్క వాక్యంలో నుండి మనం ఆయన మంచితనాన్ని ఇంకా ప్రస్తావిస్తున్నాం. తెలుసుకోండి, ఆయన సృష్టించిన సృష్టిలో ఎంత మంచి ఉన్నదో. ఇంకా వేదవాక్యాన్ని మనం తేరి చూసినట్లయితే వాట్ ద బైబిల్ సేస్, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఆయన విత్తనములు ఇచ్చి చెట్లను సృష్టించారు, ఫలవృక్షములను సృష్టించారు, భూమి మొలిపించునుగాక అని అన్నారు. అది చూసిన తర్వాత కూడా ఆయన అవి చాలా మంచిది అని స్టేట్మెంట్ ఇచ్చారు. దేవునికి మాత్రమే స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. హల్లెలూయా. ఒక చెట్టు అండి, ఒక్కొక్క చెట్టుకి ఎన్ని విధాలైన అమరికలు, వాటికి కొమ్మలు, వాటికి కాయలు, వాటిలో ఆకులు, వాటిలో ఫలాలు, వాటిలో విత్తనాలు. ఎన్ని రంగుల చెట్లు, ఎన్ని ఫలవృక్షాలు. మనుషులు ఇవన్నీ భోంచేయాలని మానవుని కొరకు దేవుడు మానవుని సృష్టించిన తర్వాత ఇతనికి ఏం పెడదామని ఆలోచించలా, కానీ ముందు వాటిని సృష్టించి ఆ తర్వాత మనుష్యుణ్ణి ఆయన సృష్టించారు. ఆయన మంచితనం ఇది. దేవుడు ఈ ఫలవృక్షాల్ని, ఫలములను, ఈ చెట్లను, విత్తనములను మనుషుల కొరకు సృష్టించారు. ఆయన మంచివారు. ఎలాగైనా కానీ మనుషుల ఆకలి తీర్చాలి, మనుషులకు ఆహారం ఇవ్వాలి. గచ్చపదలు ఆదాం పాపం చేసిన తర్వాత మొలిచాయి. ఆదాం పాపం చేసే ముందు నిరభ్యంతరంగా ఈ తోటలో ఉన్న, ఏదైనా తోటలో ఉన్న ఫలవృక్షాలను మీరు తినుడి అని అన్నారు దేవుడు. నిరభ్యంతరంగా, యు ఈట్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్, తీసుకొని తినండి. వాళ్ళిద్దరూ పొరపాటు చేసి పాపంలో పడిన తర్వాత అప్పుడు నీవు చెమట కార్చి కష్టపడి ఇదిగో ఇలా సేద్యపరుస్తావు భూమిని, అవి నీకు గచ్చపదలు మొలిపిస్తుందని అన్నారే కానీ దేవుని యొక్క తలంపులో మనుష్యునికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడ ఆకలితో చచ్చిపోకుండా, ఈ రోజున కరువులు వచ్చి ఆకలితో మనుషులు చనిపోతుండడానికి కారణం మనుషులే, వారు చేస్తున్న పాపమే. చాలా దేశాల్లో ఆహారం దొరకట్లేదు, మంచినీళ్ళు దొరకట్లేదు. అలాంటి కరువు కలిగిన భూమిని దేవుడు సృష్టించలేదండి. అలాంటి కరువు ప్రాంతాన్ని దేవుడు సృష్టించలా. ఈ రోజున ఆహారం దొరకట్లేదంటే, మంచినీళ్ళు దొరకట్లేదంటే కొన్ని చోట్ల, దానికి పాపమే కారణం. ఓన్లీ సిన్. ఆయా కాలంలో కరువులు వచ్చాయి. ఎన్ని కోట్ల మంది భోంచేస్తున్నారో ఆలోచించండి ప్రపంచంలో. ఆయన మంచితనాన్ని ఘనపరుస్తాం. ఎన్ని కోట్ల మంది భోంచేస్తున్నారు. వరి కానీ, గోధుమలు కానీ, అవునా, కొన్ని దేశాల్లో ఎవలు పండుతాయి, పప్పు ధాన్యాలు కానీ, నూనె గింజలు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, గ్రీన్ ఫ్రూట్స్ కానీ, ఒకటా రెండా? ఆయా దేశాల్లో కొన్ని ప్రత్యేకమైన పంటలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకమైన ఫలాలు ఉంటాయి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి నుండి. భూమి మొలిపించునుగాక. దేవుని యొక్క మాట ఫలింపచేస్తుంది. ఎప్పటికీ మర్చిపోకండి, దేవుని యొక్క మాట ఎండిపోయేటట్లు కూడా చేస్తుందని రాయి. ఆయన ప్రజలు నడిచి వెళ్ళాలంటే ఆ జలాల్ని లేదా ఆ సముద్రాల్ని ఆయన ఎండిపోయేటట్లు చేసే దేవుడు. జీవితాల్ని ఎండిపోయేటట్లు చేసే దేవుడు కాదు ఆయన. చిగురింప చేసే దేవుడు ఆయన. ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నారు, నీ జీవితాన్ని చిగురింప చేస్తారు. పరిస్థితులు బాగోలేదు, చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కరోనా వలన ప్రజలు నష్టపోతున్నారు. ఒకవేళ మేము కూడా వాడిపోతామేమో. ప్రియ దేవుని బిడ్డ, నా వలన నీకు ఫలం కలుగును అన్నారు ఆయన. నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను అని అన్నారు ఆయన. ఆయన ద్రాక్షవల్లిగా మారారు, తీగలుగా మనల్ని మార్చారు. నువ్వు ఎండిపోకుండా ఉండాలనంటే ద్రాక్షవల్లిని యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి.
ఆయనలో తీగగా నీవు మారాలి. అప్పుడు ఎప్పటికీ నీ జీవితం మాడిపో. ఇంకా ఆయన మంచిదని చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాము. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము, విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడబోతున్నాం. ప్రతిదాన్ని సృష్టించి వదిలేదు ఆయన. అది మంచిదా కాదా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. నిర్ధారణ ఆయనది. ఆయన నిర్ధారించాలి. స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఆయన అది మంచిది అని అన్నారు. దానిని చెడ్డదని ఎవరు చెప్పలేరు. వెలుగు మంచిది, ఆరిన నేల సముద్రాలు మంచివి, భూమి, ఆ వృక్షాలు, ఆ ఫలాలు ఇవన్నీ కూడా మంచివి, మంచిది మంచిదని అంటూ వచ్చి ఇప్పుడు ఏం చేశారంటే ఆయన మరి ఎక్కడ తీసుకెళ్ళి అమర్చారో సైంటిస్టులు అనంతకోటి విషయంలో అన్నిటి దగ్గరికి చేరగలుగుతున్నారు, కానీ సూర్యుని యొక్క దరిదాపులు కూడా వెళ్ళలేకపోతున్నారు. పెద్ద జ్యోతి లేదా సూర్యుడు కలుగును గాక, పెద్ద జ్యోతి కలుగును గాక, ఆకాశంలో అవి ఉండును గాక అన్నారు, అంతే. ఆ తర్వాత చిన్న జ్యోతి. పెద్ద జ్యోతి అంటే సూర్యుడు, చిన్న జ్యోతి అంటే చంద్రుడు, ఆ తర్వాత నక్షత్రాలను సృష్టించారు ఆయన. వాటిని సృష్టించిన తర్వాత కూడా సూర్యునిలో ఎక్కడైనా చెడు ఉందా? అసలు సూర్యకిరణాల వలన కొన్ని విటమిన్స్ వస్తున్నాయి శరీరంలోనికి, మంచిది అని అన్నారు ఆయన. గమనించండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ఆయన మంచి స్వభావాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువా ఎంత మంచి దేవుడవో ఆయనను స్తుతించడం ప్రారంభించండి. మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకుని, మనుషుని జ్ఞాపకం చేసుకుని సూర్యుని సృష్టించినందుకు, పైగా సూర్యుని ఎంత దూరం ఉంచాలో అంత దూరం ఉంచారు ఆయన. కొంచెం దగ్గరగా ఉండుంటే ఆ సూర్యునిలో ఎప్పుడు భాస్వరం మండుతూ ఉంటుంది. సూర్యునిలో ఎప్పుడు కూడా ఆ శక్తి క్రియేట్ అవుతూ ఉంటుంది, అగ్ని మండుతూ ఉంటుంది. సూర్యునికి ఉన్న గుణం అది. దానికేం పిల్లర్స్ వేయలేదు ఆయన. భూమికైనా పిల్లర్స్ వేశారు, కానీ సూర్యునికి పిల్లర్లు వేయలేదు ఆయన. తీసుకుని వెళ్ళి అనంతకోటి విషయంలో అంతరిక్షంలో అలా నియమించారు ఆయన. ఆ సూర్యునిలో నుండి ఆ దినం ప్రారంభించబడిన వెలుగు, దాంతోపాటు ఆ వేడి ఈ రోజు వరకు తగ్గలేదు, మారలేదు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. కరెంట్ ఫెయిల్ అవుతుంది కదా, జనరేటర్లు ఆగిపోతాయి, ఇన్వర్టర్లు పనిచేయవు. ఎలాంటి ఈ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే ఏ విధానాలైనా కానీ ఆగిపోయే అవకాశం ఉంది. కానీ ఏ రోజైనా సూర్యుడు ఆగిపోయాడా? సూర్యునిలో ఉన్న వెలుగు, చంద్రుల్లో ఉన్న వెలుగు, నక్షత్రాల్లో ఉన్న వెలుగు, వాటిని ఆయన మీరు చదివితే ఆదికాండంలో మంచిదని స్టేట్మెంట్ ఇచ్చారండి. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము లేదా 17 నుండి చదవండి. భూమి మీద వెలుగిచ్చుటకును, భూమి మీద వెలుగిచ్చుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరుచుటకును దేవుడు ఆకాశం విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగున మనం దేవుని యొక్క మంచితనాన్ని చూసుకుంటూ వెళుతున్నాం. అది అయిన తర్వాత ఆయన ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలను వదిలిపెట్టలేదు ఆయన. ఆకాశంలోని మేఘములతో కప్పువారు ఆయనే అని కీర్తన గ్రంథం 147లో వ్రాయబడింది. ఆయన ఆకాశంలో పక్షులు ఎగురునుగా కని సెలవిచ్చారు. ఎందుకంటే ఆ పక్షుల వలన ఆకాశం అంతా నిండుగా కనబడాలి. ఆకాశంలో పక్షులు ఎగురునుగా కన్నారు, ఆ దేశంలో పక్షులు ఎగురునుగా కని చెప్పలేదు ఆయన. ఎందుకంటే దేశాలు ఎన్నైనా, ఖండాలు ఎన్నైనా, రాజ్యాలు ఎన్నైనా, ఆకాశం మాత్రం ఒకటే. స్తోత్రం చెప్తారా దేవునికి? భూమి మీద ఎన్ని రాజ్యాలున్నా, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని జిల్లాలు, ఎన్ని గ్రామాలు ఉన్నా, ఎన్ని ప్రాంతాలు, ఎన్ని ప్రదేశాలు ఉన్నా, భూమి ఒకటి.
రెండే, ఒకటి భూమి, రెండోది ఆకాశం. అందులో కావాల్సిన సూర్యచంద్ర నక్షత్రాలు. ఇది దేవుని యొక్క సృష్టి నిర్మాణం గురించి మనం ఆయన యొక్క మంచితనం గురించి ఆలోచిస్తున్నాం. ఆయనలో ఏదైనా చెడుతనం ఉందా అంటే లేదు అని అంటున్నారు. ఆయన ఎరిగిన వారు లేరు, ఆయనలో ఏం చెడుతనం లేదని వారు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత దేవుడు పశువులను సృష్టించారు, జంతువులను సృష్టించారు. ఆ తర్వాత ఆయన నేల మట్టిని తీసి ఆ నేల మట్టితో మనిషిని సృష్టించి సృష్టి కార్యాలను సంపూర్తి చేసిన మీదట మనం మూలవాక్యం చదివాం కదా. ఆ ప్రకారంగా ఇందాక చదివినట్లుగా ఆయన మొదటి పాయింట్లో మనం నేర్చుకున్న ప్రకారంగా ఆయన చాలా మంచిదే అని అన్నారండి. చాలా మంచిది. ఇందులో నుండి మొదటి భాగం పూర్తవుతుంది. మనం నేర్చుకునేది ఏమిటంటే ఆయన సృష్టించిన సృష్టి చాలా మంచిది. ఆ సృష్టిలో ఎక్కడ కూడా చెడు అనేది లేదు. ఆయన నిర్మించిన మనుషులు కూడా మంచివాళ్ళే. మధ్యలో సాతాను వచ్చి వారిని బోల్తా కొట్టించి వారిని చెడులోనికి నడిపించాడు, కానీ దేవుడు మాత్రం మంచివారు. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. కొంచెం సృష్టిలోనికి వెళ్ళి ధ్యానించి ఆయన మంచితనాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిస్తూ ఆయన మీకు మంచి చేయబోతున్నారని ఒక నిరీక్షణలోనికి వెళ్ళండి. ఇలాగున్న పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరీక్షించి చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఆయన మనిషిని సృష్టించి చిన్న వయసులోనే వాళ్ళు చనిపోవాలని ఆయన నిర్ణయించలేదు. వారికి దీర్ఘాయుష్కాలని ఆయన ఇచ్చారు. కయీను ఏబేల్ని చంపేశాడు, కానీ అసలు ఆదాముకి ఆయన ఎంత వయసు ఇచ్చారంటే 930 సంవత్సరాలు ఇచ్చారు. గుర్తుపెట్టుకుంది అక్కడ. ఆదాముకి 930 ఏండ్లు ఆదాము బ్రతికినట్లుగా బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. దీర్ఘాయుష్కాలం చదువుదాం. అది కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఆదికాండం ఆదాము బ్రతికిన కాలం గురించి 5వ అధ్యాయము 5వ వచనము. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. 5వ అధ్యాయము 27వ వచనానికి వెళ్ళి చూస్తే అక్కడ 969 సంవత్సరాలు బ్రతికారంట మెతుషేల. చదువుదాం అది కూడా. మెతుషేల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఆదాము 930 అయితే దేవుడు ఎందుకో కనికరించి మెతుషేలకి 969 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చారు. క్రమక్రమంగా ఆయుష్కాలం, నరుని ఆయుష్కాలం 70 ఏండ్లు, అధిక బలం ఉంటే 80 ఏండ్లు అని వ్రాయబడిన మాట కూడా మనం గమనిస్తున్నాం. అయినప్పటికీ భూమి మీద దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దీర్ఘాయుష్కాలం గురించి ఆయన చాలా విషయాలు వ్రాయించారు. ఇప్పుడు మనం చదివే కీర్తన గ్రంథంలో నుండి మనం నేర్చుకునేది ఏమిటంటే వృద్ధాప్యంలో ఉన్నవారు, ముసలితనంలో ఉన్నవారు, రెండోదిగా ఇది ఈ వాక్యంలో రెండో భాగం లేదా రెండో పాయింట్ అనుకుందాం. వృద్ధాప్యంలో ఉన్నవారు, ముసలితనంలో ఉన్నవారు ఏమనుకుంటారంటే నేను ఎప్పుడు చచ్చిపోతానా అని అనరు అంట. వాళ్ళు ఇంకా ఎంతకాలం నేను బ్రతకాలి, అబ్బో నా వల్ల అవ్వట్లేదు అని అనరు అంట. వాళ్ళు ఏమంటారంటే నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా మంచివారు, ఆయనలో ఏ చెడుతనము లేదు అని అందరితో చెప్పి వారు ప్రసిద్ధి చేస్తూ చిగురిస్తూనే ఉంటారని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. 92వ కీర్తనలోకి వెళుతున్నాం. వారు మంచివారు, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా అని చెప్పుదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాము. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతులనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు
ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. 4-5 విషయాలను ఇందులో మనం గమనిస్తున్నాం. వారు ముసలితనంలో కూడా చిగురిస్తూనే ఉంటారు. యథార్థంగా ముసలితనం వచ్చిందంటే, వృద్ధాప్యం వచ్చిందంటే, ఏ ముసలోడా, ఏ ముసలిదానా అని చాలామంది వారిని వృద్ధాప్యంలో వాళ్ళు తిరిగి ఏమి చేయలేరు కనుక వారిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు, లేదా వారిని తోలనాడే మాటలు మాట్లాడతారు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, వారు సారం కలిగి పచ్చగా ఉంటారు, చిగురిస్తూనే ఉంటారు. దానికి కారణం వారు సారం కలిగి ఉంటారు. ఎప్పటికీ గుర్తుపెట్టుకుందాం, మన వయస్సు పెరిగినా కానీ మనలో సారం మాత్రం తగ్గదు. మనం వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నా కానీ 70+, 80+, 90+, మనం సారం కలిగి పచ్చగానే ఉంటాం, చిగురుస్తూనే ఉంటాం. ఎందుకనంటే దానికి 2 కారణాలు చెప్తుంది దేవుని యొక్క వాక్యం. వారిని ఆయన నీతిమంతులుగా తీర్చారు, నీతిమంతులకు దీర్ఘాయుష్కాలం ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మనం నీతిమంతులుగా మార్చబడ్డామని జ్ఞాపకం చేసుకోండి. కానీ స్వనీతి చేత కాదు, క్రియల చేత కాదు. క్రియల తర్వాత వచ్చి చేరాయి. అబ్రహాం దేవుని నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. యేసుక్రీస్తు రక్తం నందలి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డాం. నీటి బాప్టిజం తీసుకొని నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆ తర్వాత ఇవి పరిశుద్ధుల నీతి క్రియలని తెలియపరచబడింది కనుక అవినీతి క్రియలు చేయకుండా నీతిమంతులమై నడుచుకునేటట్లు క్రియల్లో కూడా దేవుని యొక్క వాక్యం మార్పు తీసుకొచ్చింది. ఈ వాక్యం వింటున్న నీవు నీ క్రియల్లో మార్పు లేకపోతే, కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే నేను నీతిమంతుడిగా జీవిస్తాను, అది చాలని అనుకుంటే, వాని క్రియను బట్టి ప్రతిఫలం ఇచ్చుటకై నేను వచ్చుచున్నానని అన్నారు. అది మర్చిపోవద్దు. వాని క్రియను బట్టి ఈ లోకంలో ప్రతిఫలం ఉంటుంది, రాబోయే కాలంలో కూడా ఆయన ప్రతిఫలం ఇస్తారు. అందుకని క్రియలు బాగుండాలి. నీతిమంతులైతే ఖర్జూర వృక్షం వలె మూవు వేయుదురు అని వ్రాయబడిన మాట మనం నేర్చుకుంటున్నాం. దాంతోపాటు ఆయన వారు యెహోవా మందిరంలో నాటబడిన వారై దేవుని మందిరపు ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎక్కడ తీసుకొచ్చి నాటారు? ఆయన మందిరంలో. రక్షణ పొందిన మీతో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మీకంటూ ఒక సొంత ఇల్లు ఉండొచ్చు, మీకంటూ ఒక కుటుంబ వ్యవస్థ ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైన విషయంలో మిమ్మల్ని దేవుడు తీసుకుని వచ్చి ఆయన మందిరంలో, ఆయన మందిరపు ఆవరణంలో నాటారు. కృతజ్ఞత కలిగి ఉండండి, సారం కలిగి పచ్చగా ఉండండి. దేవుడిచ్చిన దీర్ఘాయుష్కాలాన్ని దేవుని కొరకు ఎక్కువగా వాడండి. కాలక్షేపం చేయడం కొరకు దేవుడు దీర్ఘాయుష్కాలం ఇవ్వట్లేదు. కుటుంబాన్ని చూసుకుంటూ, పిల్లల్ని మనం గమనిస్తూ ఎక్కువ కాలం శేష జీవితం అని అంటారు కదా, శేష జీవితాన్ని మనం ఆ నీతిమంతులైన పరిశుద్ధులు ఎలా గడిపారు, అబ్రహాము వృద్ధాప్యంలో ఏం చేశారో ఆ పని చేయండి. క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. మోషే వృద్ధాప్యం వచ్చే వరకు 125 ఏండ్లు 120 120 సంవత్సరాలు వచ్చినా కానీ ఆయనలో సత్తు తగ్గల, సారం తగ్గల, ఆయనకి దృష్టి మాంద్యం రాలేదు. ఆయన 120 సంవత్సరాల వయసు వచ్చినా కానీ 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు, 40 సంవత్సరాలు తన మామ యొక్క మంద మేపారు, 80 సంవత్సరంలో దేవుడు ఆయనను పిలిచారు. ఆయన 40 సంవత్సరాల యొక్క సేవా జీవితంలో ఒక్క రోజులో 1 గంట అయినా కానీ ఆయన వృధా చేసింది లేదు. ఆయన దేవునితో ఎక్కువ సమయం గడిపారు. అందుకని 120 ఏండ్లు వచ్చే వరకును సత్తు ఆయనలో తగ్గలేదు. దేవునితో ఎక్కువగా గడుపుతావా? చిన్న వయసులోనే బలహీనమైపోతున్న సహోదరుడా, చిన్న వయసులోనే నాకు నడువు నొప్పి, నాకు తలనొప్పి, నాకు బలహీనత అని చెప్తున్న సహోదరి, నీకు ఎందుకు వస్తున్నాయి బలహీనతలు? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆయనలో ఉన్న సారం
నీలోనికి రావట్లేదా? నీ జాడులు సారము వెదజల్లుచున్నవి అని దేవుని యొక్క వాక్యం ఇచ్చిన మాట మర్చిపోయామా? ఆయన అడుగు జాడల్లో మనం నడవట్లేదా? నడవని వారికి సారం కలగదు. ఆయన మందిరంలో నాటబడని వారికి సారం కలగదు. ఎక్కడో తీసుకెళ్ళి నాటలేదంటే ఆయన చదువుదాం, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి. మీరు చూసి దాన్ని యాక్సెప్ట్ చేయాలి, అంగీకరించి తీరాలి. ఎక్కడ నాటబడ్డావు? 12వ వచనము, 13వ వచనం, 92వ కీర్తన. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేదురు, లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. 13వ వచనము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. అన్నా ఎంతో వృద్ధాప్యం వచ్చినా కానీ యెరూషలేముని విడవక, దేవాలయంని విడవక, ఆమె ఉపవాసం ఉండి 84 సంవత్సరాల విధవరాలు అయినప్పటికీ రేయింబగళ్ళు ఆయనకి సేవ చేస్తూ, అలాగున కొత్త నిబంధనలో కూడా వృద్ధాప్యంలో ఉన్నవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆయుష్కాలంలో ఆయన మంచితనం కనబడుతూ ఉంది. మన మధ్యలో వెళ్ళిపోతున్న వారు ఏంటి? వాళ్ళు పాపం చేశారని అంటే దేవునికి ఇష్టమైంది కాబట్టి వారిని తీసుకుని వెళ్ళిపోయారని దేవుని వాక్యం దానికి కూడా మనకు జవాబిస్తుంది. కానీ నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా మంచివారు, ఆయనలో ఏ చెడుతనం లేదు అని వారు ప్రసిద్ధి చేస్తారు. మనం రాబోయే రోజుల్లో వృద్ధాప్యంలోకి వెళతాం. ఒకవేళ యేసుక్రీస్తు మధ్యాకాశానికి రావటం ఆలస్యం అయితే, లేదా ఈ వాక్యం వింటున్న వారు వృద్ధాప్యంలో ఉండొచ్చు. 60+ వృద్ధాప్యం కాదు, 70+ వృద్ధాప్యం కాదు, 80+ వృద్ధాప్యం కాదు. ఎందుకనంటే పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనాన్ని ఆయన క్రొత్తదిగా మార్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభుల వారు 70+లో లేదా 80+లో ఆయన రక్తాన్ని చిందించలేదు. యవ్వన కాలంలో 30+లో 33 సంవత్సరాల వయసులో తన పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించారు. కాబట్టి ఆయన పరిశుద్ధమైన రక్తం మనలో ఉంది. ఆయన రక్తం మన ఆత్మని మాత్రమే కడగలేదు. ఆయన రక్తం మనకు ఆత్మీయ ఆహారంగా మాత్రమే మారలేదు. ఆయన రక్తంలో జీవం ఉన్నది. ఆ జీవం మన జీవం కలిసిపోయింది. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఆయన పరిశుద్ధమైన ప్రాణత్యాగం వలన, ఆయన కాచిన అమూల్యమైన రక్తం వలన కూడా మనకు నూతన బలం కలుగుతుంది. వాక్యం ద్వారా నూతన బలం, సత్తు కలుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా నూతన బలం, సత్తు కలుగుతుంది. నీ దేవుడైన యెహోవా నీకిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. ఒకవేళ వింటున్నవారు తల్లి తండ్రినే సన్మానించమన్నారు దేవుడు, అత్తమామని తోసేయమని చెప్పలేదు కదా, లేకపోతే త్రోయొద్దని చెప్పలేదు అనుకోమాకండి. తల్లిదండ్రులే, అత్తమామలైనా కానీ, లేకపోతే వారికంటే పెద్దవారు అమ్మమ్మలైనా, తాతలైనా కానీ, నాయనమ్మలైనా కానీ, ఎవరైనా కానీ మన కుటుంబంలో ఉన్నట్లయితే వారిని మనం సన్మానించాలి. తల్లిదండ్రులను ఎక్కువగా సన్మానించాలి. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనంటే అది దేవుని యొక్క ఆజ్ఞ. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అని ఇంకో కండిషన్ దేవుడు పెట్టారు. ఇంకో మాట అన్నారు సొలొమోనుతో, నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేయుదును. ఇంకో మాట అన్నారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేద్దాను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక అతను నేను గొప్ప చేసేద్దాను. అతని శ్రమలో అతను ఉన్నప్పుడు అతను మొరపెట్టగా నేను అతన్ని విడిపించేదను, గొప్ప చేసేదను. దీర్ఘాయుష్షు చేత అతన్ని తృప్తిపరిచేదను. స్తోత్రం చెప్తారు దేవునికి. నా రక్షణ అతనికి చూపించేదను. ఇంకో మాట అన్నారు ఆయన, నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నీవు జీవించే సంవత్సరంలో అధికములకును. ఇంకొక వాగ్దానం అన్నది, నీ దేవుడైన యెహోవా నీ దీర్ఘాయునకును, నీ ప్రాణమునకు, నీ జీవమునకును మూలమై ఉన్నాడు. ప్రసంగి అందుకని అడుగుతున్నాడు, ఇవన్నీ బాగా చదివాడేమో. ఏమంటున్నాడంటే, నీ కాలానికి ముందు నువ్వు ఎందుకే చచ్చిపోతావు? అధికంగా దుర్మార్గ పనులు చేయగాక నువ్వు చేసావా, చచ్చిపోతావేమో అని ప్రసంగి హెచ్చరిక చేశారు. కాబట్టి మన దేవుడు మంచివారు. అసలు ఎందుకు ఆయుష్కాలం ఇస్తారంటే, ఆయన ఎందుకు దీర్ఘాయుష్మంతులుగా చేస్తున్నారని అంటే, ఆయన కొరకు బ్రతకాలి. బ్రతికినంత కాలం ప్రభు కొరకు. కుటుంబాన్ని వదిలేసి కాదు, కుటుంబంతో పాటు హానోకులాగా, అబ్రహాము శారాల వలె, ఇస్సాకు రిబ్కాల వలె కుటుంబంతో పాటు. ఇంకొక 3వ భాగంలోకి వెళదాం. వాళ్ళందరూ ఒకరోజు ఏమన్నారంట, ఈ నివాసులు లేదే, ఇదిగో ఈ స్థలము పాడైపోయినాయి, ఈ పట్టణం పాడైపోయినాయి, ఇందులో మనుషులు లేరు, ఇందులో పశువులు లేవు,
ఇందులో ఎవరూ తిరగట్లేదు, జంతువులు లేవు అని మీరు అనుకుంటున్నారే. ఓ ఇశ్రాయేలులారా, ఇదిగో మీరు అనుకుంటున్నారే, ఈ స్థలంలోనే పెండ్లి కుమారుని శబ్దం లేదా పెండ్లి కుమారుని స్వరం, ఆనంద శబ్దం మీకు వినబడే రోజులు రాబోతున్నాయి. ఒక స్తుతి కీర్తన మీ నోటితోనే మీరు చెప్పబోతున్నారు. యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరం మీరు వినబోతున్నారు. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం చదవబోతున్నాం మనం. శోధనలో శ్రమల్లో ఉన్న దేవుని యొక్క ప్రజలకు వచ్చిన శుభవార్త. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నారు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేవు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణములలోనే యెరూషలేము వీధులలోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరముండును, సైన్యములకు అధిపతియగు యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరమును మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతి యాగములను తీసుకుని వచ్చువారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవించుచున్నారు. వారందరూ కలిసి అదే మాట అన్నారు. ఎందుకంటే దేవుని యొక్క ప్రవచనం ఏది మారినా కానీ, భూమి ఆకాశములు గతించును కానీ నా మాటలు ఎన్నడూ గతింపవని ప్రభు సెలవిచ్చారు. దేవుని యొక్క వాగ్దానం అది. వాళ్ళు చెరలోకి వెళ్ళారు. వారి యొక్క అపరాధం వారిని చెరలోకి తీసుకెళ్ళింది. చెరలో ఉన్నారా ప్రియ దేవుని బిడ్డ? చెర అనగా ఒక విధమైన శోధన కాలం. ఆర్థికంగా శోధనే, అనారోగ్యం అదొక శోధన, సమాధానం లేదు అదొక శోధన, ప్రపంచ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అదొక శోధన. ఒకవేళ శోధనలో ఉన్నారా, దేవుని యొక్క వాక్యం మిమ్మల్ని పలకరిస్తూ మీతో మాట్లాడుతున్న కాలం ఇది. ప్రజలు తప్పు చేసినా కానీ ప్రభువైన దేవుడు వారిని 70 సంవత్సరాల వరకే ఆ బబులోను రాజ్యానికి తీసుకుని వెళ్ళారు. ఎందుకనంటే వాగ్దాన దేశానికి బబులోను దేశానికి తేడా తెలియాలిగా. వాగ్దాన దేశంలో అన్నీ ఉన్నాయి, బబులోనులో ఏమీ లేదు. బబులోనులో వాగ్దాన దేశంలో వారు స్వతంత్రులు, బబులోను దేశంలో వారు దాసులు. ఐగుప్తు దాసత్వం నుండి వారిని దేవుడు విడిపించారు. వారిని ఆయన వాగ్దాన దేశంలో తీసుకొచ్చి స్వతంత్రులుగా మార్చారు. ప్రియ దేవుని బిడ్డ, సంఘంలో నువ్వు స్వతంత్రుడవు. వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల అని యేసయ్య చెప్పారు. కుమారుడు నిన్ను స్వతంత్రులుగా చేసిన ఎడల అని యేసయ్య చెప్పారు. ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యం పాపం నుండి మనల్ని విడిపించింది. మనం మర్చిపోతే ఎలాగా? పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, మనలో దాసత్వంలోకి వెళ్తే ఎలాగా? ఏ దాసత్వంలో నీవు ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఉన్నట్లయితే, నేను ఏ దాసత్వంలో లేనని నిన్ను నువ్వు సమర్థించుకుంటే అపరాధివి నీవే అవుతావు. నీ మనస్సాక్షి నిన్ను గుచ్చట్లేదా? చెరలోకి వెళ్ళినా కానీ నీకు జ్ఞానోదయం కలగట్లేదా? పరిస్థితులు తారుమారుగా ఉన్నా, ప్రపంచం అంతా తల్లడిల్లిపోతున్నా, కొంచెం కూడా చీమైన కుట్టని ఒక వ్యక్తిలాగా అలా నీవు ఉన్నావా? నా చెల్లి, నా తల్లి, నా సహోదరి, నా సహోదరుడా, నీ అపరాధముల గురించి నువ్వు పశ్చాత్తాపడే కాలం ఇది. ఒకవేళ కరోనా నీ వల్లనే వచ్చిందేమో, చైనా వలన కాదు, కేవలం చైనా వలన వచ్చిందో లేదో అది ఇప్పుడు మనం ప్రస్తావించే సందర్భం కాదు. ఒకవేళ నీ చేసిన పాపమే. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రియ సహోదరుడు? వాక్యం తెలియని వాళ్ళు ఒకవైపు భూమిని నాశనం చేస్తూ ఉంటే, పాడు చేస్తూ ఉంటే, వాక్యం ఎరిగిన వారు కూడా వారికి ఇష్టమైనవి జరిగించి చెరసాలని వాళ్ళే వెతుక్కుంటూ వెళ్ళి చెరలో ప్రవేశిస్తున్నారు. ఈరోజు పశ్చాత్తాపడదాం.
దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మంచితనంలో మనం తొంగి చూద్దాం. ఆయన ఏమని వాగ్దానం చేశారనగా, ఇదిగో చెరలో ఉన్న వారిని నేను మనలో రప్పిస్తాను. ఆ దేశం పాడైపోయిందనే మాట వినబడకూడదు. అది వాగ్దాన దేశం, అది పాడవడానికి అవకాశం లేదు. అది పరిశుద్ధ స్థలం. అక్కడ దేవుని మందిరం ఉంది. అక్కడ స్తుతియాగాలు జరుగుతున్నాయి. నైవేద్యములు తీసుకుని వచ్చి వారి స్వరం అని రాయబడింది యెహోవా మందిరంలోనికి. ఇదిగో ఏమని రాయబడింది, యెహోవా మందిరంలోనికి స్తుతియాగములు తీసుకుని వచ్చి వారి స్వరమును మనలో వినబడను. ఆ స్వరం ఆగిపోయింది. నువ్వు చెరలోకి వెళ్ళావా, దేవుని స్తుతి ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒకవేళ ఏదైనా కానీ శ్రమలో ఉన్నావా, సాతాను అక్కడ దేవుని మీద నీకు విరక్తి కలిగిస్తాడు. వాడు విరక్తి కలిగిస్తాడు. దేవుని నుండి నేను దూరం చేసే ప్రయత్నం చేస్తాడు. అయినా కానీ దేవుని యొక్క నిర్ణయం మారదు కదా. వాగ్దాన దేశం వాగ్దాన దేశమే, వాగ్దాన దేశం వాగ్దాన దేశమే. సంఘమే వాగ్దాన దేశమై ఉన్నది. సంఘములో నుండి ఒకడు పరలోకానికి వెళ్తాడు. అది ఏ సంఘం అయినా కానీ. కాబట్టి ఆ సంఘం ఖాళీ అయిపోయింది. ఆ దేశంలో ఎన్నో నష్టాలు వచ్చేసాయి. జనులు లేరు. ఆ దేశంలో ఉండాల్సిన వాళ్ళు పోయి బబులోనులో ఉన్నారు. ఏ ప్రకారంగా నయోమీను తన భర్త ఇద్దరు కుమారుల్ని తీసుకొని పోయి మోయాబ్ దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి రిక్తురాలు అయిపోయింది, ఒంటరిది అయిపోయింది. తన భర్తను తన కుమారుల్ని పోగొట్టుకుంది. అక్కడికి వెళ్ళి ఆమె ఏమి బాగుపడింది లేదు కదా. ఆమె ఉండాల్సింది రొట్టెల ఇంట్లో, బెత్లెహేమ్, ది హోమ్ ఆఫ్ బ్రెడ్. ఏదో కొంచెం కరువు వచ్చిందని అక్కడికి పోయి మోయాబ్ దేశంలో అంతా పోగొట్టుకొని ఆఖరికి ఒక రెండో కోడలు కూడా వెళ్ళిపోయింది ఓర్ప. ఆఖరి రూతుతో పాటు వచ్చింది. అయినా కానీ ఆమెకు దేవుడు గుర్తుకొచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 126వ కీర్తన 1-2 వచనాలు చదివినట్లయితే, ఇజ్రాయెల్ ప్రజలకు ఇదిగో దేవుడు గుర్తుకొచ్చారు. కల కనిన వారి వల్లే ఉన్నారంట వాళ్ళు. ఇది నిజమేనా? దేవుడు మనల్ని విడిపిస్తున్నారా? ఇది జరుగుతుందా అనే ఒక ఆలోచన వారికి వచ్చి వాళ్ళలో వాళ్ళు ఆశ్చర్యపోయారని బైబిల్ సెలవిస్తుంది. చదువుదాం. 126వ కీర్తన 1-2 వచనాలు. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగునుగాక. చెరలోనే ఉంటామేమోనని వాళ్ళు అనుకుంటా ఉంటే, దేవుని యొక్క ప్రవచనం ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా, ప్రవక్త అయిన హెచ్కేల్ ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా తన ప్రజల దగ్గరికి వచ్చింది. దేవుని యొక్క ప్రజలు చెరలో ఉన్నా కానీ దేవుని యొక్క మనసు వారి మీదే ఉంది. హల్లెలూయా. మన మీద మన శోధనలో శ్రమలో ఉన్నా కానీ దేవుని యొక్క మనసు మన మీదే ఉంది. మన మనసు దేవుని మీద ఎప్పుడు తిరుగుతుంది? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ సిగ్గుపడకపోవును లేదా లజ్జింపకపోవునని కీర్తనల గ్రంథం సెలవిస్తుంది. మన మనసు ఎప్పుడు ఆయన మీద తిరుగుతుంది? ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మంచివారు అని చెప్పే రోజులు ఒకవేళ మనలో ఎవరైనా కానీ, లేదా యూట్యూబ్లో వింటున్న వారు ఎవరైనా కానీ, వారు రక్షణ పొందిన వారైనా రక్షణ లేని వారైనా, ఒకవేళ ఏమిటి జైలు జీవితం, ఎంతకాలం ఇది అనుకుంటున్న వారు ఒకరోజు చెప్పే రోజులు రాబోతున్నాయి. అది మనం చదవబోతున్నాం. వాళ్ళు అంటారంట, ఇదిగో యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరం ఉండును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి. నిశ్శబ్దమైపోయిన ఆ దేశంలో, నిశ్శబ్దమైపోయిన ఆ జీవితంలో, నిశ్శబ్దమైపోయిన ఆ వాగ్దాన భూమిలో ఇప్పుడు దేవుని యొక్క స్తుతి యాగాలు మొదలయ్యాయి. అదే ప్రకారంగా చాలా త్వరగా దేవుని యొక్క ప్రవచనాలు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుడే నెరవేర్చి, ఎవరు ఏ దోషాలు చేసినా, ఎవరు ఈ పరిస్థితులకి తెరలేపినా ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని మనందరి కొరకు చిందించారు కనుక ఆయనే మరలా ఈ దేశాల్లో లేదా మన యొక్క ప్రాంతాల్లో, మన యొక్క సంఘాలలో, మూతబడిపోయిన మందిరాలలో, తలుపులు వేయబడిన సంఘాలలో, ఆరాధనలు ఆగిపోయిన పరిశుద్ధ స్థలాలలో మన ప్రభు మంచివారు, ఆయన కృప నిరంతరం ఉండును. సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడనే వారి స్వరమును నైవేద్యం తీసుకుని వచ్చి అర్పించే వారి స్తోత్రాల ప్రార్థన స్వరమును, ఆరాధన శబ్దాన్ని, పాటల శబ్దాన్ని, సాక్ష్యాల శబ్దాన్ని, వాక్యం ప్రకటించే దైవ సేవకుల యొక్క శబ్దాన్ని ఆయన చాలా త్వరగా మారుమ్రోగించబోతున్నారు. హల్లెలూయా.
తాత్కాలికమైన సంతోషమే సాతానికి. ఇప్పుడు ఎంత గంతులేస్తున్నాడు, మందిరాలు ఆగిపోయాయని, సభలు లేవని సభలు ప్రారంభించింది యేసు ప్రభుల వారు. తెలుసుకోలేదు సాతానికి. సాతానా విను, తెలుసుకొని చెప్తాం మనం. సభల్ని ప్రారంభించింది యేసు ప్రభుల వారే. మైదానమందు ఆయన కొండ మీద నుండి దిగి వస్తే అదొక మహాసభ. సముద్ర తీరంలో ఆయన కూర్చొని దోణి మీద కూర్చుంటే అదొక మహాసభ. ఆ తర్వాత దైవజనులైన అపోస్తులు పేతురు గారేమి, యోహాన్ గారేమి, పౌలు గారేమి, 12 మంది అపోస్తులేమి ఎన్నో మహాసభలు జరిగిస్తూ ఈ రోజు వరకు కొన్ని కోట్ల సభలు ప్రపంచంలో జరిగాయి. కొద్ది కాలమే ఆగిపోయింది. చాలా తొందరగా దేవుని స్తుతి యాగం, దేవుని యొక్క వాక్య ప్రకటన మరలా ప్రపంచం అంతా ప్రత్యుద్ధరించబోతుంది. యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడని మనమే మన నోటితో చెప్పబోతున్నాం. ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరూ చెప్పబోతున్నారు. హల్లెలూయా. 14 వచనం చదువుదాం. 33:14 నిరిమియా గ్రంథం. ఆయన చెప్పిన మంచి మాట నెరవేర్చే రోజులు రాబోతున్నాయి. 33 అధ్యాయం ఇర్మియా గ్రంథం 14 వచనం. యెహోవా వాక్కు ఇదే, ఇజ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. నేను ఆయన మంచితనాన్ని ప్రకటిస్తున్నాను. నేను ఆయన మంచి స్వభావాన్ని గురించి మాట్లాడుతున్నాను. దేవుడు మనకిచ్చిన ప్రకటన ఈ దినమున మనం వింటున్నాం. సృష్టిలో ఆయన మంచితనం మనం కన్నులారా చూసాం, ఇప్పటికీ చూస్తున్నాం, ఎప్పటికీ చూస్తూనే ఉంటాం రాకడ దినం వరకు. అవునా? వృద్ధాప్యంలో వాళ్ళు యెహోవా మంచివారు, నాకు ఆశ్రయదుర్గం ఆయన, ఆయన ఏ చెడుతనం లేదని ముసలితనం మందు వారు ప్రసిద్ధి చేస్తారంట, ప్రకటిస్తారంట, వాళ్ళు ప్రస్తుతిస్తారంట, అనేక మందికి చాటి చెప్తారు. మూడవదిగా చెరలో ఉన్న ప్రజలందరూ ఆయన మంచివారు అని అంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మంచివారు, మన దేవుడు మంచివారండి. ఎప్పటికీ ఆ మాట అనండి. మీ స్తుతి యాగాలో ఈ మాట చేర్చండి. ఇర్మియా 33 అధ్యాయము ఇప్పుడు మనం చదివిన ఈ 10-11 వచనాల్లో వ్రాయబడిన యెహోవా మంచివారు, ఆయన కృప నిరంతరం ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడనే మాట చేర్చండి. కేవలం ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అనే మాటలే కాకుండా ఆ మాటలు చెప్తూ ఈ మాట చేర్చండి. ఎందుకంటే ఆయన మంచివారు, అంతే, మంచివారు ఒక్కరే. మన దేవుడు ఏమాత్రం కూడా మన దేవుళ్ళు చెడుతనం ఎవరు ఎక్కడ పట్టుకోలేరండి, ఎక్కడ చూడలేరు. ఆఖరిగా ఆయన అన్నారు, మోషే నా మంచితనం అంతా నీకు చూపించబోతున్నాను. ఎందుకంటే మోషే సేవ చేసిన తర్వాత దేవుణ్ణి డబ్బులు అడగల. సేవ చేస్తే దేవునికి తెలుసు, ఇచ్చేవాళ్ళు ఇవ్వకపోయినా ఒకవేళ ఆ సేవకు, ఆ పరిచర్యకు డబ్బులు కావాలని ఏదో ఒక రీతిలో ఆయన తన సేవకుణ్ణి లేదా ఆయన సేవకుల్ని, సేవకురాళ్ళని, సేవను ఆయన పోషిస్తారు. కానీ మోషే ఒక మాట అన్నారు, అయ్యా నేను ఎవరి దగ్గర కూడా ఒక గాడిదైనాను తీసుకోలేదు అయ్యా, ఒక్క గాడిద కూడా తీసుకోలేదు అయ్యా, నేనైతే ఎవరికి హాని చేయలేదు. చూడండి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఆయన మనసు నొచ్చుకుంది. మరి ఏం కోరుకున్నారు మోషే అనంటే, నీ మహిమను నాకు చూపించుము ప్రభువా. మోషే దేవుని మహిమను చూడలేదండి. సేవ కొరకు దేవుడు మోషే దైవజనులను ప్రత్యేకించినప్పుడు అదిగో అగ్ని జ్వాలల్లో యెహోవా దూత ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ఆయన చెప్పులు విడిచి రా ఇది పరిశుద్ధ స్థలం అని అన్నప్పుడు ఆ అగ్ని జ్వాలల్లో మండుతున్నాయి కానీ కాలిపోలేదండి ఈ పొద ఎందుకని కాలిపోలేదని దేవుని మహిమను చూడలేదా? చెప్పండి. నీవు కొండ మీదకి ఎక్కిరమ్మని దేవుడు పిలిచినప్పుడు ఆయన కొండ మీద అలాగన సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమను చూడలేదా? యెహోవా సీనాయి మీదకి అగ్నితోనూ ధూమముతోనూ మెరుపులతోనూ ఉరుములతోనూ సాంద్ర మేఘంతోనూ దిగి వచ్చినని వ్రాయబడింది. కన్నులారా చూశారు. ఆయన మరలా దేవుడు పిలిచారు, నువ్వు కొండ మీదికి రా మోషే. అలాగున వెళ్ళి 40 రోజులు ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని, మందిర రూపాన్ని దేవుడు ఇచ్చేటప్పుడు మోషే దేవుడి మహిమను చూడలేదా? చూశారుగా. ఆ తర్వాత మనలా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, ఆయన దిగి ప్రత్యక్ష గుడారపు ఆ ద్వారం దగ్గర అగ్ని మేఘమయమైన స్తంభంలో ఉండి మోషేతో స్నేహితుని వలె మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మహిమను చూడలేదా? మనలా అడగటం ఏమిటి? ఈ రోజుల్లో ప్రియమైన సేవకులారా, ఒకవేళ చూస్తూ ఉంటే యూట్యూబ్ ద్వారా
ఈ దేవుని యొక్క వాక్యం ఒకవేళ వింటా ఉంటే డబ్బులు అడగగాక దేవుణ్ణి ఇస్తారా? ఆయన్ని ఐశ్వర్యం అడగమాక, లేకపోతే సుఖబంధమైన జీవితాన్ని అడగమాక, ప్రార్థన చేయి, అవసరాన్ని తీరుస్తారు. కానీ వాటికంటే ఎక్కువగా దేవుని యొక్క మహిమను అడుగు. ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి నీ మహిమను చూడాలని మోషే మనసులో ఏమున్నది, ఫిలిప్పు మనసులో ఏమున్నది, పౌలు గారు మనసులో ఏమున్నది, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మోషే మనసులో ఉన్నది, దయచేసి నీ మహిమను నాకు చూపించు. ఫిలిప్పు మనసులో ఏముంది, ప్రభువా దయచేసి మాకు తండ్రిని కనబర్చు. ఫిలిప్పు నేను ఇంతకాలం నీతో కూడా ఉండలేదా? తండ్రిని చూపించమని ఎలాగ చెప్తున్నావు? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నేనును తండ్రియు ఏకమై ఉన్నాం. హల్లెలూయా. తండ్రి ఎలా ఉంటారో ఎవరు ఏ దినమున ఎవడును ఎన్నడూను దేవుని చూడలేదు. ఆయన రొమ్మును ఆనుకుని ఉన్న ఆయన కుమారుడైన యేసుక్రీస్తే దేవుని బయలుపరిచాను. యేసుని చూస్తే చాలు, దేవుని చూచినట్లే. పౌలు గారు ఏమన్నారంటే, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ నాకున్నది, కానీ శరీర ప్రకారంగా సేవ చేయాలి, మీ మధ్య ఉండాలి. కాబట్టి ఓ ఫిలిప్పీయులారా, నేను ఉన్నాను, కానీ నా ఆశ ఏంటంటే నేను వెళ్ళిపోయి యేసుతో కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అంటే సేవ వదిలేసి వెళ్ళిపోమని కాదు, వాళ్ళ మనసులో ఉన్న తృష్ణ చూడండి. దేవుని చూడాలనే కోరిక, దేవుని మహిమను చూడాలనే కోరిక. అప్పుడు ఏమన్నారంటే, దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరీక్షించి చూడబోతున్నాం. ఇది ఈ కాలంలో ఏం చూస్తారు? ఈ కాలంలో మీరు ఏమండి, పరిశుద్ధ గ్రంథాన్ని మనం తెరిచి చూసినట్లయితే, నా మంచితనం అంతయు 33వ అధ్యాయం నిర్గమకాండం 18-19 వచనాలు మనం చదువుతున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 18వ వచనం మరియు 19వ వచనము. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనమంతియు నీ ఎదుట కనుపరచుదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించుదను. నేను కరుణించు వారిని కరుణించుదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను. యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనము. ఫిలిప్పు యేసు ప్రభువును అడిగిన ప్రశ్న లేదా కోరిన కోరిక. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనబర్చుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచినారు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చదవబడుతుంది. ఈ రెండిటి మధ్యను ఇరుకున పడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. హల్లెలూయా. మనం ఈ దేవుని యొక్క వాక్యాన్ని ముగించబోతున్నాం. దానికి ముందుగా వారిలో ఉన్న ఆ తృష్ణ, మన దేవుని యొక్క మందిరావరణాన్ని చూడాలని ఎలాగున్న తృష్ణ కొని ఉన్నాం. ఆయన మహిమను కూడా చూడాలని ఆశపడే కాలం ఇది. ప్రపంచంలో దుష్టులు ఎంతమంది ఉన్నా, ప్రపంచంలో ఎంత దుర్మార్గత విస్తరిస్తున్నా కానీ దేవుని యొక్క మహిమను దేవుడు చూపించకుండా లేరు. ఇఫ్ దే డిజైర్, వాళ్ళు కోరుకుంటే, అయా దుష్ట యుగంలో దుష్ట ప్రపంచంలో ఉన్నాను, నీ మహిమను నేను చూడాలని కోరుకుంటున్నాను అని కానీ కోరుకుంటే దేవుడు తన మహిమను వారికి చూపిస్తారు. ఎక్కడ చూస్తున్నారు? అతుక్కుపోయి చూడకూడనివి చూస్తూ, వాటి మీద మనసు ఉంటే దేవుని మహిమను చూడాలనే మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఒక వరలో 2 కత్తులు పెట్టే ప్రయత్నం చేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. దేవుని మహిమను మాత్రమే కోరుకో. ఎందుకు కోరుకోవాలో చెప్పనా? మోషే సేవంత చేసిన తర్వాత కాలేబైనా స్వాస్థ్యం అడిగారండి. కాలేబు గారు, యెహోషువ కాలేబులో కాలేబు ఏమన్నారంటే, నాకు హెబ్రోన్ని ఇవ్వు అని కోరుకున్నారు, తప్పులేదు. స్వాస్థ్యాలు పంచిపెడుతున్నా. మోషే తర్వాత యెహోషువ కాలం అది.
తప్పు లేదు. కానీ మోషే మాత్రం ఏం కోరుకున్నారో చెప్పనా? అయ్యా ఒకసారి కానాను చూస్తానయ్యా, కానాలోకి వెళ్తానంటే వద్దన్నారు. సరే చూసుకో, చాలు పిస్కా కొండెక్కి చూసుకో, 4 దిక్కులు చూసుకున్నారు కానాన్ దేశాన్ని. అది ఆయన దర్శనం. ఇది సంఘానికి సూచనగా ఉన్నది. రాబోతున్న అమరత్వంలో నూతన యెరూషలేము సియోనికి సాదృశ్యంగా ఉన్నాయి. మన మనోనేత్రాలు దేవుడు తెరిచిన కాలం ఇది. ఎందుకు గుడ్డితనాన్ని కొని తెచ్చుకోవటం? వేటినైతే ఎక్కువగా చూడకూడదు, వాటిని చూసినట్లయితే ఆత్మ సంబంధంగా గుడ్డోళ్ళు అయిపోతారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా కళ్ళల్లో ఉన్న బలం తగ్గిపోతుంది కదా. దేవుడు మన మనస్సులను తెరిచారు. ఎమ్మాయి మార్గంలో నడిచిన యేసు ప్రభుల వారు వారి యొక్క కన్నులు తెరిచిన ప్రకారంగా, ఆ తర్వాత శిష్యులు లేఖనాన్ని గ్రహించినట్లుగా వారి కన్నులు తెరిచిన ప్రకారంగా యేసు ప్రభుల వారు మన మనస్సులు, మన హృదయాన్ని, మన యొక్క మనోనేత్రాలు తెరిచారు. నూతన యెరూషలేము అనే మన పట్టణం, సియోన్ అనే మన యొక్క మహారాజు పర్వతం కన్నులారా మనం మనోనేత్రాలతో చూడలేమా? మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎలా వస్తారు? గుర్రం ఎక్కి వస్తారా? ఆ షార్ట్ ఫిలింలో మొన్న నేను చూశాను, గుర్రం ఎక్కి వస్తున్నారు యేసు ప్రభుల వారు. అది రాంగ్ కదా, తప్పు డాక్ట్రైన్, రాంగ్ డాక్ట్రైన్ అది. గుర్రం ఎక్కి ఎలా వస్తారు యేసు ప్రభుల వారు? గుర్రం ఎక్కి వచ్చేది ఎప్పుడు, దేని గురించి వ్రాయబడింది? ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో లోతైన సంగతులు ఎరుగని వారు ఏదో మొత్తానికి రికార్డ్ చేస్తున్నారు, షూట్ చేస్తున్నారు, అవి ప్రజలు చూస్తున్నారు. ఏదైనా కానీ ప్రభు రాకడ జరిగే ముందు మధ్యాకాశంలో మన ప్రభు దిగి అలా రాబోతున్నారు. 1000 ఏళ్ళని అలా పరిపాలన చేయబోతున్నారు. ఆ మహాదేవుని యొక్క దర్శనం ఎలా ఉంటుందని అంటే, నేను 3 వెనక పార్శ్వాలు చెప్తున్నాను. ఒకటి, తండ్రి అయిన దేవుని యొక్క వెనక పార్శ్వం చూసే కోరిక. ఆయన మహిమను చూడాలని మోషే కోరుకున్నా కానీ దేవుడు ముఖాముఖిగా, అయ్యా ఏ నరుడు కూడా నన్ను చూచి బ్రతకలేడయ్యా, కాబట్టి నేను నా సమీపంలో ఒక బండ ఉన్నది, ఆ బండ మీద నువ్వు నిలవబడు, నా చేత్తో నేను కప్పుతాను, నేను దాటి వెళ్ళిపోతూ ఉండగా ఇదిగో నా వెనుక పార్శ్వాన్ని నువ్వు చూస్తావని అన్నారు. నా నామమును నీకు ప్రకటించదను, నా మంచితనం అంతా నీకు చూపించదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరుని బట్టి నేను. దేవునితో అంత క్లోజ్గా ఉంటే ఎరిగి ఉంటారు. వారికి పాటలు రాసేసి పాటలు పాడేస్తే ప్రసంగాలు చేసేస్తే కుదరదు. దేవునితో అంత క్లోజ్గా ఉంటే, అందుకనే రాయబడింది ఇశ్రాయేలులో ఇది వరకు మోషే వంటి దైవజనుడు, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ప్రవక్త ఇది వరకు ఇశ్రాయేలులో పుట్టి ఉండలేదు. చదువుతున్నాను నేను, యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. దానికి కారణం ఆయన 40 సంవత్సరాలు సేవ చేసిన ఒక్క దినము, ఒక్క గంట, ఒక నిమిషమైనా కానీ దేవునితో ఎక్కడ కూడా వేరైంది లేదు. అది సీనాయి అయినా, అది పాళెమైనా, అది అరణ్యమైనా, అది ఎర్ర సముద్రమైనా, అది ప్రత్యక్ష గుడారం ప్రతిష్ఠ జరుగుతున్నా, అది ఇజ్రాయెల్ ప్రజలను ఆయన ముందుకు నడిపిస్తున్న కాలమైన అహరోనుతో కలిసి ఆయన తన దేవునితో సహవాసం కలిగిన గొప్ప దైవజనుడు. హల్లెలూయా! అలాంటి దైవజనుని కోరిక ఏమై ఉండాలి? అయ్యా ఇంత సేవ చేశాను కదా, నా తర్వాత నా భార్య, నా పిల్లలు ఉన్నారు, సరే నేను మొత్తానికి ఆ కానాన్లో అడుగు పెట్టలేను కదా, మరి నా సంగతి ఏంటి, నాకు భూభాగం ఏది, నాకు స్వాస్థ్యం ఏది అని అడగాలి. కానీ ఏమీ అడగలేదండి. అందుకే కదా రూపాంతరపు కొండ మీద ఏలియాతో పాటు మోషే కూడా కనబడ్డారు. పేతురు, యాకోబు, యోహానులకి యేసేపుతో పాటు జ్ఞాపకం చేసుకుంటారా? ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది, వారు గొర్రెపిల్ల కీర్తనయో మోషే కీర్తనయో పాడుదురు. మోషే అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునితో సహవాసం చేసేవారంటే ఆయనకు చాలా ఇష్టం. దేవునితో ఎక్కువగా సహవాసం చేయండి. మీ హృదయం దేవుని హృదయం కలిసిపోయే కాలం ఇది. వేరుపరిచే కాలం కూడా ఉంది. సాతాను లోక మనుషులు జాగ్రత్త పడి దేవునితో ఐక్యం అవ్వండి. ఒకటి, దేవుని యొక్క వెనుక పార్శ్వం చూశారు మోషే. రెండోది, యేసు ప్రభు యొక్క వెనుక పార్శ్వం. నా పాపములను నీ వీపు వెనక తట్టు మళ్లించితివని అన్నాడు హిజ్కియా. యేసే యొక్క వెనకాల పార్శ్వం ఏముందనంటే, ఆయనను మరి మొత్తానికి కట్టేశారు. కట్టకుండా కొట్టరు, కొరడా దెబ్బలతో కొరడాలను కొట్టేటప్పుడు మొత్తానికి ఆయన వీపుని వాళ్ళు దున్నగొట్టేశారు, దున్నేశారు. 39 కొరడా దెబ్బలకి ఆయన వీపులో ఎన్నిసార్లు ఆ కొలుకులు, ఆ మేకులు, ఆ కొంకులు దిగాయో, ఎంత చర్మంలో ఎంత భాగం
ఎంత మాంసం ఆయన శరీరంలో ఊడిపోయిందో తెలియదు ప్రియ దేవుని బిడ్డ. ఆ మందిరం అంతా లేదా ఆ స్థలం తీర్పు తీర్చే కొరడాలతో కట్టే స్థలం అంతా రక్తసిక్తం అయిపోయిందని చరిత్రకారులు అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు యొక్క వెనక పార్శ్వం మన యొక్క పాపములు వీపు వెనకాల తోసేశారు ఆయన. మన పాపాలు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. కానీ ఇక పాపం చేయొద్దని అన్నారు ఆయన. అది నేనైనా నీవైనా ఎవరైనా కానీ ఎన్ని దెబ్బలు కొట్టారో అన్ని దెబ్బలు మన పాపాల కొరికి. మూడోది మన వెనక తట్టు, వెనక పార్శ్వం ఏముందంటే మన వెనక పార్శ్వంలో వెనుకున్న వాటిని మర్చిపోని అంటున్నారు పౌలు గారు. ఎవరైనా మనకి ఏమైనా శోధించినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా, కీడు చేసినా మర్చిపోండి, క్షమించేయండి. మూడోదిగా దాంట్లో మూడో పాయింట్లో మన వెనక పార్శ్వంలో రెండో భాగం ఏంటంటే మనం ఎవరమో మర్చిపోకూడదు. పరిశుద్ధులం, ఇప్పుడు నీతిమంతులం, బట్ ఒకప్పుడు పాపులలో ప్రధాన పాపిని అంటున్నారు పత్రిక రాస్తూ. ఎవరైనా పత్రిక చదివితే అమ్మో పౌలు గారు ఏంటి పాపుల్లో ప్రధాన పాప, మై గాడ్ ఆయనే పాపం చేస్తే నేను ఎందుకు చేయకూడదని అనుకోవచ్చు. కానీ తన యొక్క సాక్ష్యాన్ని మర్చిపోలేదు ఆయన. తన జీవితంలో ఆయన ఏం పాపం చేసింది లేదు. ధర్మశాస్త్ర ప్రకారంగా కఠినంగా ఉన్నారు, క్రైస్తవ మార్గాన్ని హింసించారు. అయినా కానీ నేనేమంటున్నానంటే పాపులలో ప్రధాన పాపిని. పేతురు గారు అన్నారు, పాపాత్ముడని ప్రభువా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పేతురుని వదిలిపెట్టి, అవునా, రాళ్లతో కొట్టబడాల్సిన స్త్రీని వదిలిపెట్టి వాళ్ళందరినీ నీతిమంతులుగా మార్చిన దేవుడు నీ వెనకటి జీవితం గురించి నీతో మాట్లాడుతున్నారు. దానిని మర్చిపోతున్నారు ఆయన. దేవునికి స్తోత్రం. చదవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఒక 2 రిఫరెన్స్లు. 33వ అధ్యాయం నిర్గమాకాండము 33వ అధ్యాయం 23వ వచనం. నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ప్రవక్త అయిన యెషయా గ్రంథము 38:17 యేసు ప్రభు యొక్క వెనక భాగం, వెనక పార్శ్వం. యెషయా ప్రవక్త గ్రంథము ఐజయా చాప్టర్ 38:17. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. తిమోతి మొదటి పత్రిక 1:15. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. 5వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనం. మన యొక్క వినికిడిలో దేవుడు ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. దేవునికి మాత్రమే స్తోత్రం కలుగును గాక. ఆఖరికి దేవుని యొక్క వెనుక పార్శ్వాన్ని దైవజనులైన మోషే చూడడానికి దేవుడు అనుమతి ఇచ్చారు. కానీ దేవుని యొక్క వాక్యంలో రాయబడింది 33వ అధ్యాయం క్లోజ్ అయిపోయిన తర్వాత 34వ అధ్యాయంలో ఆయనను మరలా ఆయన కొండ మీదకి రమ్మన్నారు. ఆ కొండ మీద దేవుడు పరలోకం నుండి మరలా దిగొచ్చి అలా దాటి వెళ్ళుచు, ముందే చెప్పారు 33వ అధ్యాయంలో, నేను నిన్ను దాటి అలా వెళ్ళుచుండగా నా చేయి మీద నీ మీద అలాగని ఉంచుదను, తర్వాత తీసిన తర్వాత వెనక పార్శ్వాన్ని చూస్తామని అన్నారు. ఆ తర్వాత దేవుడు అలా దాటి వెళ్ళేటప్పుడు దైవజనులైన మోషే దేవుని యొక్క నామం నేను యెహోవాను, కృపా కనికరం కలిగిన యెహోవా అని తన నామాన్ని ఇక్కడే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు అక్కడ. ప్రభు అయిన దేవుడు ఆయన దాసుడైన దైవజనులైన మోషే దాటి వెళ్ళొచ్చు. ఇదిగో ఆయన యొక్క ఆ సారూప్యాన్ని చూపించారు. చదువుదాం 34వ అధ్యాయము నిర్గమాకాండము చాప్టర్ 34వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 34 వర్స్ 5-6. 34వ అధ్యాయం 5-6 వచనాలు. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప, సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును. చాలండి. ఈ ప్రకారంగా దైవజనులైన మోషేకు ఆయన వెనుక పార్శ్వం చూపించిన దేవుడు మనకు వాగ్దానం చేశారు. ముఖాముఖిగా ఆయనను మనం చూచే
అర్హత ఇచ్చే దేవుడు అయి ఉన్నారు. ముగిస్తున్నాను. ఆ అర్హత పోగొట్టుకోమాకండి. ఒకవేళ అది పోగొట్టుకుంటే ఈ లోకంలోనికి పడద్రోయబడబోతున్న అపవాదిని, క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ని, ఆ తర్వాత ఫాల్స్ ప్రాఫిట్ అబద్ధ ప్రవక్తను, ఆ తర్వాత వచ్చే శ్రమల దినాలను, ఉగ్రత కాలాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకే దర్శనంలోనికి రండి. వాళ్ళు ఎవరైనా కానీ, బైబిల్ స్కాలర్స్ అయినా కానీ, బైబిల్ పండితులు ఎవరైనా కానీ, సంఘాల్లో ఏ సంఘాలైనా కానీ, సేవకులైనా సేవకురాలైనా ఆయన యొక్క మహిమ కలిగిన రాకడలో యేసుని ముఖాముఖిగా చూడాలని కోరుకోవాల్సిన కాలం ఇది. దయచేసి నీ మహిమను నాకు చూపుమని మోషే అలా అడిగారు. ఎందుకనంటే నా మంచితనం అంతే నీకు చూపుదనని అన్నారు. ఆయనలో దయ, కనికరం, కృప, వేవేలకు కృప చూపే దేవుడని సినాయి పర్వతం మీద మోషేకు చెప్పిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. ఆయనలో మంచి ఉన్నది. ఆయన మంచితనం అంతా మోషేకి చూపించిన దేవుడు మనకు ఆయన మంచితనం చూపిస్తున్నారు. ఆయన చాలా మంచివారు. ఎప్పటికీ మర్చిపోదు మన ప్రభు మంచివారు. అలాగున దేవుణ్ణి మంచితనాన్ని మనం ధ్యానించాం. ఆయన వచ్చినప్పుడు ముఖాముఖిగా ఆయనను చూడబోతున్నాం. సదా ఆయనతో ఉండబోతున్నాం. దేవుడు అట్టి భాగ్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మనందరికీ దయచేదురుగాక. పరిశుద్ధాత్ముడు మనల్ని మన పెళ్లి కుమారుడని యేసుక్రీస్తు ఎదుట పెళ్లి కుమార్తెగా ఇక్కడ అలంకరించి ఆయన రాకళ్ళు ఆయన ఎదుట ప్రత్యక్షపరచుదురుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, తలలోంచుదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి. మహాదేవుడా, మన దేవుల్లో ఉన్న మంచితనము ప్రతి ఒక్కరూ చూడగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచం నడుకొనుచున్నాను తండ్రి. దేవుని స్వరూపిగా ప్రభు ప్రత్యక్షమయ్యారు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. నీతి సుడన యేసయ్య మీ యందు భయభక్తులు కలిగి హయా ఉంటకు ప్రతి ఒక్కరికి నేర్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. చీకట కార్యాలు ఎవరూ చేయకుండా తండ్రి మంచి కార్యాలు చేసేవారు ఉండాలి తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. దేవుని మాట ఫలింప చేస్తుంది తండ్రి, చిగురింప చేస్తుంది తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. ద్రాక్ష వల్లైన యేసు ఎవరో తెలుసుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకొనుచున్నాను తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. సూర్యచంద్ర నక్షత్రములను అయ్యా చేసిన తండ్రి మీరు మంచిది అని చెప్పారు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. అయ్యా నా తండ్రి నీతి సూర్యుడైన యేసయ్య మీ యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. మాలో నా తండ్రి ప్రభురాజువి మీ కార్యాలు చేస్తున్న దేవుడు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు ప్రభు. నీతిమంతులైతే ఖర్జూర వృక్షము వలె వృద్ధిల్లుదురు అని చెప్పినారు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమందరము నా తండ్రి ప్రభు నీతిమంతులైన అతన్ని ఉండాలి తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. అయ్యా మీ రక్తములు నా తండ్రి జీవం ఉంది తండ్రి. నూతన బలము ఉంది తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. సత్తువు కలుగుతుంది తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. శోధనైనా శ్రమ అయినా కూడా నా తండ్రి ప్రభురాజువి మా ప్రభు మనసు మా మీద ఉంది తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. శోధన శ్రమ అయినా కూడా నా తండ్రి ప్రభు మా ప్రభువు నుండి నా తండ్రి మమ్మల్ని వేరుపరచలేవు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు తండ్రి. అగ్ని మేఘమైన స్తంభములో నుండి తండ్రి మోషేతో మాట్లాడారు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రభు మోషే నా తండ్రి ప్రభు మీ మహిమను చూపించమని అడిగారు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. అయ్యా మేము కూడా నా తండ్రి ప్రభు రాజువే అయ్యా మీ మహిమతో నింపబడాలి తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. మీ మహిమ నా తండ్రి ప్రభు రాజువి అనుదినము పొందుకోవాలి తండ్రి. మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలి తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. పిలుపు నా తండ్రి ప్రభు అయ్యా తండ్రిని చూస్తే చాలు అని చెప్పి అడిగారు తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. యేసును చూస్తే చాలు నా తండ్రి. తండ్రిని చూచినట్టే తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. అయ్యా నూతన విషయము నా తండ్రి ప్రభు రాజువి వెళ్ళుటకు నా తండ్రి గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకొనొచ్చు నా తండ్రి. సియోనుకు చేరుటకు నా తండ్రి ప్రభు మీ కృపను అనుగ్రహించమడుకొనొచ్చు నా తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. అయ్యా మేమందరము నా తండ్రి ప్రభు రాజువి మీ లేఖనాలు వింటున్న అయ్యా ప్రతి ఒక్కరూ నా హృదయాల్లో నా తండ్రి వాక్యాన్ని నెమరవేసుకొనగలిగిన గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకొనొచ్చు నా తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. మీ ప్రేమ మీ దయను నా తండ్రి ప్రభు రాజువి నిత్యము తలంచుకుంటూ ఉండాలి తండ్రి. సమ్మెకు స్తోత్రాలు రాజా. మీ మంచితనము
అంతయు తలంచుకోవాలి తండ్రి. మీకు స్తోత్రాలజా. అయా మా ప్రభు, మా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమడుకుని తండ్రి. మీకు స్తోత్రాలజా. మీ మహిమల కొడుకు రాసరకు నా తండ్రి ప్రభు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. తలలోంచుదాం, ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. హల్లెలూయా. ప్రభునందు ఈ దైవ వర్తమానం సంపూర్ణమైపోయింది. మీ అందరినీ ప్రభు ఆశీర్వదించి కాపాడుదురుగాక. మీ అందరికీ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో వందనములు, స్తోత్రములు, శుభములు ప్రకటిస్తున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.